ఈ వీడియోలో మీరు చూస్తున్న అమ్మాయి పేరు నయని. ఈమె నయనాల నుంచి ఏ మగాడూ తప్పించుకోలేడు. తన అందంతో, అభినయంతో టార్గెట్ చేసిన వారిని హనీ ట్రాప్లో చాలా సింపుల్గా దింపుతోంది. ఈమె ఫస్ట్ ప్రియారిటీ వయసులో పెద్దవాళ్లుగా ఉండి, సొసైటీలో మంచి పలుకుబడి ఉన్నవారే. వారే ఈ అమ్మాయికి ట్రంప్ కార్డ్స్. టార్గెట్ చేసిన వ్యక్తి గురించి తెలుసుకొని పరిచయం పెంచుకుంటుంది, ఫోన్ నెంబర్ తీసుకుంటుంది. అందమైన అమ్మాయి, అందులోనూ మంచి వయసులో ఉంది అని నెంబరిచ్చారో ఇక అంతే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నా, అందుకే మీకు మెసేజ్ పెట్టాను, ఏమీ అనుకోకండి అంటూ తియ్యగా రొమాంటిక్ మాటలు చెప్పి ముగ్గులోకి దించుతోంది. టెంప్టయ్యి మాట కలిపారో అంతే సంగతులు. సర్వం దోచేస్తోంది. ఈ కిలాడీ లేడీ బెంగళూరు మాగాడి మెయిన్ రోడ్డు తుంగానగర్లో ఉంటుంది. పెళ్ళైనప్పటికీ భర్తతో దూరంగా ఉంటుంది. సింపుల్గా డబ్బులు సంపాదించాలి అనుకున్న నయని ఓ గ్యాంగును ఏర్పాటు చేసుకుని హనీ ట్రాప్నే బిజినెస్గా చేసుకుంది. ఇలా మోహన్, అజయ్, సంతోష్, జయరాజుల సహాయంతో హనీ ట్రాప్ చేయటం మొదలుపెట్టింది. కాని ఈమె ఉచ్చులో చిక్కాలంటే ఓ సెలక్షన్ ప్రాసెస్లో పాస్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత పక్కాగా ప్లాన్ చేస్తుంది ఈ అమ్మడు. పైగా ఈమె సెలక్షన్ ప్రాసెస్లో ట్రాపులో దించాలి అనుకున్న వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. దీనికోసం తన టీం మెంబర్స్ని టార్గెట్ చేసిన వ్యక్తి చుట్టూ పెట్టి ప్రతి విషయం తెలుసుకుంటోంది. ఈ ప్రాసెస్లో నయని కూడా టార్గెట్ చేసిన వ్యక్తితో రోజూ పులిహార కలుపుతూ పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్ చెక్ జరిగిన తర్వాత నయని అసలు ఆట మొదలవుతుంది. దీనికి తోడు ఇలా మోసపోయినవారు ఈ విషయం బయటకు చెప్పరు. పరువు పోతుందన్న భయంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చే సాహసం చెయ్యరు. కాబట్టి ఇదే సరైన దారి. కష్టపడకుండా, చెమట చుక్కపట్టకుండా డబ్బు సంపాదించొచ్చు అని ఫిక్స్ అయింది నయని. ముఠాను తయారు చేసుకుంది. సొసైటీలో ఉన్న బడా వ్యక్తులను టార్గెట్ చేయటం మొదలుపెట్టింది. ఇంతకుముందు ఇలా ఎప్పుడైనా చేసిందో లేదో తెలీదు కానీ రంగనాథ్ అనే కాంట్రాక్టర్ని మాత్రం పక్కాగా ప్లాన్ చేసి ముగ్గులోకి దించింది. నయనికి శివ అనే ఓ ఫ్రెండున్నాడు. శివకు కాంట్రాక్టర్ రంగనాథ్ బాగా తెలుసు. ఓ రోజు ఇద్దరూ ఓ పనిమీద బయటకు వెళ్ళగా అక్కడ వీరికి నయని కనిపించింది. శివ రంగనాథనికి నయనిని పరిచయం చేశాడు. రంగనాథ్ బెంగళూరులో మంచి పేరు ఉన్న కాంట్రాక్టర్, బాగా డబ్బున్నవాడు. రంగనాథ్ ఒంటినిండా బంగారంతో చాలా రిచ్గా కనిపించేసరికి రంగనాథ్ను ట్రాప్ చేస్తే లైఫ్ బాగుంటుంది, బాగా డబ్బులు నొక్కొచ్చు అనుకుంది నయని. రంగనాథ్ని తన మాయమాటలతో ముగ్గులో పడేసింది. రంగనాథ్ కూడా నయని మాటకు, అందానికి ఫిదా అయిపోయారు. అందమైన అమ్మాయి మాట్లాడటంతో మురిసిపోయాడు. రంగనాథ్ తన వలపుల వలలో పడ్డాడు అని తెలుసుకున్న నయని, అంకుల్, మీ నెంబరివ్వండి అని అడిగింది. నయని అడగ్గానే రంగనాథ్ క్షణం కూడా ఆలోచించకుండా, అందమైన అమ్మాయి నన్ను ఫోన్ నెంబర్ అడగటమేంటి అనుకుంటూ తన నెంబరిచ్చాడు. ఇక రోజూ చాటింగ్ చేయటం మొదలుపెట్టింది నయని. ఈ చాటింగులో నయని, నాకు పెళ్ళయింది, భర్త మంచివాడు కాదు, అందుకే దూరంగా ఉంటున్నా, నాకు పిల్లలు ఉన్నారు అని చెప్పింది. ఇలా రోజూ చాటింగ్ చేయటం, ఫోన్ మాట్లాడటం చేస్తూ వచ్చింది నయని. ఇలా పరిచయం బాగా పెరిగిన తర్వాత రంగనాథ్ పూర్తిగా తనను నమ్ముతున్నాడు అని ఫిక్స్ చేసుకున్న నయని రంగనాథంతో అసలు ఆట మొదలుపెట్టింది. మీరంటే నాకిష్టం ఉన్నట్టు క్లారిటీ ఇవ్వకుండా మాట్లాడుతూ పూర్తిగా రంగనాథన్ను తన వలలో వేసుకుంది. రంగనాథ్ ఆలోచన ఏంటో, మనసులో ఏమనుకున్నాడో తెలీదు కాని 54 వచ్చిన తనతో నయన ప్రేమగా మాట్లాడటం, రోజూ చాటింగులో యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటంతో నయన ఉచ్చులో పడిపోయాడు. ఇదే అదునుగా చేసుకుని నయని రంగనాథ్ని ఆ అవసరం, ఈ అవసరం అంటూ కావాల్సినప్పుడల్లా డబ్బులు యూపీఐ పేమెంట్ చేయించుకునేది. రంగనాథ్ కూడా ఏమీ ఆలోచించకుండా నయని అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు. ఇంకా క్లోజ్ అవ్వాలి అనుకున్న నయని రంగనాథ్కు తన ఫోటోలను పంపించి ఎలా ఉన్నాను అంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది. ఇలా పూర్తిగా రంగనాథ్ నయనికి దగ్గరయ్యాడు. ఎప్పటిలాగే ఓ రోజు నయని రంగనాథ్కు కాల్ చేసింది. నా బిడ్డకు హెల్త్ బాగాలేదు, ఆస్పత్రికి తీసుకెళ్ళాలి, నా దగ్గర రూపాయి కూడా లేదు, మీరేమైనా హెల్ప్ చేస్తారా అన్నట్టు అడిగింది. దీంతో రంగనాథ్ వెంటనే 14,000 రూపాయలు యూపీఐ పేమెంట్ చేశాడు. ఇలా రంగనాథ్తో 6 నెలలు చాటింగ్, ఫోన్ కాల్స్తో డ్రామా నడిపించిన నయన ఈ గ్యాప్లో తన గ్యాంగుతో రంగనాథన్ గురించి పూర్తిగా తెలుసుకుంది. అంతా ఓకే అనుకున్న నయని తన ప్లాన్ అమలు చేయాలి అనుకుంది. ఆ తర్వాత తన గ్యాంగుతో చెప్పి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఎప్పట్లాగానే రంగనాథ్కు ఫోన్ చేసి ఆప్యాయంగా మాట్లాడి, నాకు మీరు ఇప్పటివరకు ఎంతో సహాయం చేశారు, ఓసారి మా ఇంటికొచ్చి టీ తాగి వెళ్ళండి అని ఇంటికి ఇన్వైట్ చేసింది నయని. నయన ప్రేమగా పిలవటంతో రంగనాథ్ ఆమె ఇంటికి ఆనందంతో గెంతుకుంటూ వెళ్ళాడు. ఇంటి డోర్ కొట్టాడు.
డోర్ తీసిన నయని ప్రేమగా పలకరించి రంగనాథ్ని రూంలోకి తీసుకువెళ్ళి మాట్లాడటం మొదలుపెట్టింది. అప్పటికే పక్కా ప్లాన్తో రెడీగా ఉన్న నయని గ్యాంగులోని సంతోష్, అజయ్, జయరాజ్ హఠాత్తుగా ఇంట్లోకి వచ్చి, మేము క్రైమ్ డిపార్ట్మెంట్ పోలీసులం. ఈ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని మాకు కాలొచ్చింది. నువ్వెవరు? ఈ అమ్మాయికి ఏమవుతావ్? ఇక్కడికెందుకొచ్చావ్? అని అడగ్గానే రంగనాథ్కి ఏం అర్థం కాలేదు. ఇంతలోనే కింద జీపులో మా సారున్నాడు. ఏం చేస్తున్నారో ఆయనకు చెప్పండి అంటూ డ్రామా ప్లే చేయడమే కాక రంగనాథ్పై దాడి చేశారు. తర్వాత రంగనాథ్ను బట్టలు విప్పించి మొబైల్లో ఫోటోలు, వీడియోలు తీసి మేము అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే కఠిన శిక్షలు పెట్టి అరెస్ట్ చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేశారు. దీంతో వెంటనే దగ్గరున్న 50,000 రూపాయలు ఇచ్చేగా కాంట్రాక్టర్ మెడలో ఉన్న బంగారపు గొలుసు, ఉంగరం, బ్రాస్లెట్ కూడా బలవంతంగా లాక్కున్నారు. దీంతో అనుమానం వచ్చిన రంగనాథ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారికోసం బైద్రాహళ్లి పోలీసులు గాలించి విచారించిన పోలీసులు నయని, ఆమె స్నేహితులు మోహన్, అజయ్, సంతోష్, జయరాజ్లను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ఇలాంటి నేరాలకు ఇంతకుముందు ఏమైనా పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు బెంగళూరులో హాట్ టాపిక్గా వినిపిస్తోంది. ఈ స్టోరీ అంతా చూస్తే అల్లరి నరేష్ బ్లేడ్ బాబ్జీ సినిమాలోని సీన్ గుర్తుకొస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అందమైన అమ్మాయిలు, డబ్బున్నవారిని, కాలేజీ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకొని ఒంటరిగా ఉన్న న్యూ ఫ్రెండ్స్ కావాలి, కాల్ మీ ఎనీటైం, న్యూడ్గా కనిపిస్తా అని కవ్వించి వలపుల వల విసిరి హనీ ట్రాపులో చిక్కుకునేలా చేస్తున్నారు. ఈ మాటలకు, చాటింగుకు ఎవరైనా టెంప్ట్ అయ్యి మాట కలిపారో అంతే సంగతులు. సర్వం దోచేస్తారు. ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. చాలామంది ఇలాంటి మాయల ముఠాల చేతిలో చిక్కి విలవిలలాడిపోతున్నారు. ఊరించే మెసేజ్లు చూసి కక్కుర్తిపడితే అంతే సంగతులు. తొలుత ఆకర్షించేలా ఒక మెసేజ్ చేస్తారు. దానికి జవాబు ఇస్తే న్యూడ్ కాలికి రెడీయా అని అడుగుతారు. ఇక్కడే మీకు అనుమానం రావాలి. అలా కాదనుకోని ఆ కాలుకి సిద్ధమయ్యారా, మీరు అడ్డంగా బుక్కైపోయినట్టే. మీ న్యూడ్ వీడియోను రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెడతారు. ఇలా ఈ ఉచ్చులో ఇరుక్కున్న బాధితుల నుంచి డబ్బు గుంజుతూనే ఉంటారు. బయటపడితే పరువు పోతుందనే ఆందోళనతో ఇలాంటి బాధితులు చాలామంది లోలోపల కుమిలిపోతున్నారు. నయని వ్యవహారంలో బాధితుడు రంగనాథ్ ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బయటకు చెప్పలేక, పోలీసులను ఆశ్రయించలేక ఇబ్బంది పడుతున్నవారు ఎందరో. పోలీసులు ఈ ఘటనలపై ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఎందరో గొప్ప గొప్ప చదువులు చదువుకున్నవారు సైతం ఈ హనీ ట్రాప్లో పడిపోతున్నారు. దేశంలో ఇలాంటి కేసులు వేల సంఖ్యలో బయటకు వస్తున్నాయి. సో, బీ కేర్ఫుల్ బ్రదర్స్.